మనం చదువుకున్నటువంటి 61వ కీర్తనలో 3-4 చరణాలు మనం చదువుకున్నాం కదా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీ రెక్కలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని రెక్కలు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెక్కలు, నీ రెక్కలు చాటున దాగుకొందును. నేను ఇప్పుడు మన ప్రభు రెక్కల క్రింద లేదా ఆయన రెక్కల క్రింద మనము పొందే వాటిని ఏమనొచ్చు అంటే, లేదంటే ప్రభు రెక్కల క్రింద ఏమి ఉన్నది, ప్రభు రెక్కల క్రింద మనం ఏమి చూడగలం, ప్రభు రెక్కల క్రింద మనం ఏమి అనుభవించగలం, ఒక 3-4 చరణాలు చూపించి నేను ముగిస్తాను. 91వ కీర్తనలో చూడండి, కీర్తన 91, దయచేసి నాకు చదివి సహాయం చేయండి. 91వ కీర్తనలో 4వ భాగాన్ని చదవండి, 4వ చరణాన్ని. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు. వాట్ ఈస్ దేర్ అండర్ హిస్ వింగ్స్? ఆయన రెక్కల క్రింద అంటే మన ప్రభు రెక్కల క్రింద. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద ఏముందంట? ఆశ్రయము ఉన్నది. మన ప్రభు యొక్క రెక్కల క్రింద, మన దేవుని రెక్కల క్రింద, లేదా ఆయన రెక్కల క్రింద ఆశ్రయము ఉన్నది, అనగా షెల్టర్ ఉన్నది. ప్రియులారా, ఆయన రెక్కలతో నిన్ను కప్పును అని మనం 91వ కీర్తనలో చూస్తున్నాం కదా. 61వ కీర్తనలో 4వ చరణంలో ఏముంది, లేదా 3వ చరణంలో, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున నేను దాగుదును లేదా దాగుకొందును. ప్రభు యొక్క రెక్కల క్రింద విశ్వాసులమైనటువంటి మనకు, లేదా ప్రభువును నమ్ముకున్న మనకు ఆశ్రయము ఉన్నది. ప్రియులారా, ఆయన మన దాగు చోటని మరి యొక్క కీర్తనలో మనం చూస్తాం. ఆయన మన దాగు చోటు, హీ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్ అని ఉంటుంది. మనము దాగే స్థలం. ఈ భూమి మీద నీకు ఆశ్రయ స్థలం లేదా ఆశ్రయము నీకు ఎక్కడ దొరుకుతూ ఉందంటే, నీ ఇంటిలో నీకు ఆశ్రయం లేదు, నీ ఇంటిలో నీకు ఆశ్రయం లేదు, నీ ఇంటిలో నువ్వు దాగుకోలేవు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా ఇల్లే నేను దాగుకునే స్థలం అంటాం, నా ఇంటిలో నాకు ఆశ్రయము ఉన్నది అనుకుంటాం. కానీ మన గృహాలు మనకు ఆశ్రయస్థానం కాదు ప్రియులారా, మన బంగళాలు మనకు ఆశ్రయస్థానం కాదు, మన డబ్బు మనకు ఆశ్రయస్థానం కాదు, లేదా మన బంధువులు మనకు దాగు స్థలాలు కావు. వారందరూ ఈ భూమి మీద మనకు ఏదైనా ఆశ్రయ స్థానము ఉన్నదంటే అది ప్రభువే, అది ఆయనే. ఆయన రెక్కలతో నిన్ను కప్పును అనే మాట మనం చూస్తున్నాం. ఈ 91వ కీర్తన లేదా ఈ 61వ కీర్తనలు, ఈ కీర్తనలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు రాసిన కీర్తనే కదా 61వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు. అంటే ఇశ్రాయేలీలు వారు ఈ భూమి మీద ఆ దావీదు కాలంలో కానీ లేదా మోషే కాలం, అబ్రహాం కాలం నుంచి కూడా మనం ఆలోచన చేస్తే
వాళ్ళు ఎంతో అనుభవముతో రాసినటువంటి మాటలు ఇవి. నీ రెక్కల క్రింద ఆశ్రయము కలదు, ఊరికినే చెప్పలేదు, ఇవి ఎక్స్పీరియన్స్తో రాశారు. ఇజ్రాయేలు దేశము ఒక కాలవలాగా, ఒక పాయిలాగా ఉంటుంది. మీరు మ్యాప్లో చూస్తే ఒక చిన్న దేశము ఇజ్రాయేల్ దేశం. ఆ చిన్న దేశము చుట్టూ అందరూ శత్రువులే ప్రియులారా. నిజంగా దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఒక క్షణం పట్టదు ఆ శత్రువులకి, ఆ చుట్టూ ఉన్న దేశాల వారికి. కానీ అలాంటి పరిస్థితులలో ఈనాటికి ఇజ్రాయేల్ దేశము ఉన్నదంటే వారి దేవుడు, వారి ప్రభువు వారిని తన రెక్కలతో కప్పుతూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేల్ దేశము ఆ పేరు వచ్చినప్పటి నుండి కూడా అనేకులు వారిని వారితో యుద్ధం చేస్తూనే ఉన్నారు, వారి మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయేల్ దేశం ఈ రోజుకి నిలబడి ఉన్నదంటే వారి షెల్టర్ ఎవరు? వారి ఆశ్రయ స్థానం ఏంది? దేవుడు కనుక ప్రియులారా. ఒకవేళ మానవుల మీద ఆశపడ్డారా, మానవుల మీద ఆధారపడ్డారా, లేదా అమెరికా దేశం మీద ఆధారపడ్డారా, లేదా నాటో దేశాల మీద ఆధారపడ్డారా, లేదా కొన్ని దేశాల మీద ఆధారపడితే ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది వాళ్ళు. ఇజ్రాయేల్ దేశం అనేది ఉండదు. కేవలము దేవుడు తన రెక్కలతో ఆ దేశాన్ని కప్పుతూ ఉన్నాడు. తన రెక్కల క్రింద ఆ దేశాన్ని దాచిపెట్టాడు. అనుభవంతో రాసినటువంటివి మాటలు. అలాగైతే నీకు నాకు కూడా ఈ భూమి మీద హూ ఈజ్ అవర్ షెల్టర్? మన ఆశ్రయ దుర్గం ఎవరు? మన ఆశ్రయ స్థానం ఏది? మన దాగు స్థలం ఏదంటే మన ప్రభువే. ఏం భయపడాల్సిన పని లేదు. యుద్ధం వస్తుందేమో, ఏ బాంబు ఎక్కడ పడుతుందో, మన ఇంటి దగ్గర పడుతుందో లేదా మన పరిసరాల్లో పడుతుందో, డోంట్ వరీ. ఆయన మనలో తన రెక్కలతో దాచుతూ ఉన్నాడు ప్రియులారా. తన రెక్కలతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రెక్కల క్రింద ఏమున్నది చెప్పండి? ఆశ్రయము ఉన్నది. ఏముంది ఆయన రెక్కల కింద? ఆశ్రయము ఉన్నది. ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదవండి, త్వరగా చదవండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమునందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. తర్వాత ఏం పద్దా చదవండి. ఆయన రెక్కలు లేదా అతని రెక్కలు ఏం కలుగు చేస్తాయి? ఆరోగ్యము కలుగు చేస్తాయి. జాగ్రత్తగా వినాలి. ప్రభు రెక్కల క్రింద ఏముంది? ఆశ్రయం ఉంది. తన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. అలాగైతే మన ప్రభువు రెక్కల క్రింద ఏముంది? ఆరోగ్యము ఉన్నది, హెల్త్. జాగ్రత్తగా వినాలి. దేవుని రెక్కల క్రింద ఆరోగ్యము ఉన్నది ప్రియులారా. ఈనాడు మానవుడు ఆరోగ్యము కోసం, ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడండి మానవుడు. అతను తినని తిండి లేదు, చేయని ఎక్సర్సైజులు లేవు, ఎన్నెన్నో ప్రయత్నాలు, ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్ ఈజ్ ఇన్ ద బైబిల్. ఆరోగ్య రహస్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ రహస్యం బైబిల్లో ఉంది. ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది మనకు? ప్రభు రెక్కల క్రింద దొరుకుతుంది ప్రియులారా. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయని మలాకి 4:2 మనం చదువుతూ ఉన్నాం. ఈ మధ్య ఆయన ఒక మాట చెబుతుంటే నేను విన్నాను. ఆయన మంచి దేవుని సేవకుడు. 45 సంవత్సరాలు ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. 45 సంవత్సరాలు దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? నేను దేవుని సేవ 45 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 45 ఇయర్స్, 45 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాను.
బాగా లేక ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధన మానిన సందర్భము లేదు అన్నాడు ఆయన. ఏమి లేక? బాగులేక అంటే నాకు బాగాలేదని చెప్పి, ఆరోగ్యము లేదని చెప్పి, అనారోగ్యంగా ఉందని ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధన మానలేదు అన్నాడు. అంటే బికాస్ ఆఫ్ హిజ్ ఇల్నెస్, నాట్ అదర్ రీజన్స్. నాకు ఆరోగ్యము బాగలేదని ఆదివారం, నేను ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానలేదు 45 సంవత్సరాల నుంచి. ఆయన అంటాడు, ఈ మలాకి 4:2 చూపిస్తాడు, తన రెక్కలు ఆరోగ్యమునిచ్చును. బాగలేక నేను ఆదివారం ఆరాధన మానలేదయ్యా అని చెప్తూ ఉన్నాడు. మనం ఎన్నిసార్లు చెప్తాం ఆ మాట? ఏం సహోదరుడా నిన్న ఆదివారం రాలేదంటే, బ్రదర్ బాగా జలుబు చేసి ముక్కులు కారుతున్నాయి బ్రదర్, ఇతరులకి ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందని రాలేదు. పోయిన ఆదివారం ఎందుకు ఆరాధనకు రాలేదంటే, బాగా 105 నుండి బ్రదర్ జ్వరము, బాగా కడుపు నొప్పి బ్రదర్, బాగా తలనొప్పి బ్రదర్, లేదంటే ప్రయాణం చేశాను బ్రదర్, లేదంటే పెళ్ళికి వెళ్ళాను బ్రదర్, లేదంటే ఇంకా రకరకాల కారణాలు మనం చెబుతాం. కానీ ఈ దైవజనుడు అంటున్నాడు, 45 సంవత్సరాలుగా నేను బాగా లేదనే సాకుతో నేను ఆదివారం ఆరాధన మానలేదు అన్నాడు. అంటే నిజంగా దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు ఆయనకి, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు ఆయనకి. ఆయనని ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, ఒకవేళ నాకు ఏదైనా బాగలేకపోతే ఆదివారం వచ్చే సందర్భంలో, ఆదివారమున నాకు అంత ఇల్నెస్ కనిపిస్తే, ఆరోగ్యం బాగలేదనుకుంటే, నేను మందిరములో వచ్చే కూర్చుంటాను అన్నాడు. ఎందుకు? ఇంటి దగ్గర ఉండటం కంటే మందిరములో వచ్చి కూర్చుంటే దేవుడు వీడికి ఆరోగ్యం లేకపోయినా వచ్చి మందిరంలో కూర్చున్నాడు కదని నాకు ఆరోగ్యం ఇస్తాడు కదా అంటాడు ఆయన. బాగు లేకపోయినా వచ్చి మందిరంలో కూర్చున్నాడు కాబట్టి ఆరోగ్యం ఇస్తాడు కదా, నాకు నన్ను స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసముతో నేను మందిరానికి వస్తాను అన్నాడు. ఆయన తన రెక్కలతో, లేదా ఆయన రెక్కలు ఏమిస్తాయంట? ఆరోగ్యము. దేవుని కింద మనం ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు, ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఆరోగ్యం ప్రభు ఇస్తాడనే నేను నమ్ముతున్నా. కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, మనం ఏం చేయలేం. పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తుంటాయి, మనం ఏం చేయలేం. కానీ ప్రియులారా, దేవుని వాక్యం చెప్పేది తన రెక్కలు ఏమిస్తాయంట? ఆరోగ్యం ఇస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి. కొంతమంది విశ్వాసులను చూడండి, కొంతమంది ఆత్మీయులను చూడండి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. వయసు అయినా కూడా, ముసలివారు అయిపోతున్నా కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత బాగా నడుస్తూ ఉంటారు, ఎంత బాగా తింటూ ఉంటారు. నిజంగా ప్రియులారా, ఆరోగ్యం ఇట్స్ రియల్ గిఫ్ట్. ఆరోగ్యం నిజంగా వరం. పోయిన మంగళవారం మోహన్ రావు సార్ మనవరాలు తీసుకొని నిమ్హాన్స్కి వెళ్ళాం. ఎన్ని రకాలైన వ్యాధులు కలిగిన వారు వస్తున్నారో తెలిసాక నిజంగా వాళ్ళందరిని చూసి ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది నాకు. ఆ రోజు ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది. అందుకే జాన్లీ గారు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మీకు ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ అర్థం అవ్వాలంటే హాస్పిటల్కి వెళ్ళమంటాడు ఆయన. మీకు జబ్బు చెలవలా, జస్ట్ ఊరికి ఒక విజిట్ చేయమంటాడు. అక్కడ కనపడతారు మనకు రకరకాల వ్యాధులు కలిగిన వారు, రకరకాల మనుషులు కలిగిన వారు. చూస్తుంటే వాళ్ళని నిజంగా ఆరోగ్యం యొక్క ఆ ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థమైపోయింది ప్రియులారా. ఆరోగ్యం నిజంగా మహాభాగ్యమే అన్నారు పెద్దలు. ఆరోగ్యం, ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యము. బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. కుళ్ళు మత్సరము ఎముకలకి ఏంటంట? అంటే ప్రభువుని నమ్మలేదనుకో, మనం ప్రభువుని నమ్మకపోతే
మనలో మత్సరము ఉంటుంది, మనలో అసూయ ఉంటుంది, మనలో కుళ్ళు ఉంటుంది. అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఆయన రెక్కలు ఆరోగ్యమునిచ్చును అంటే అర్థము, ఆరోగ్యమునిచ్చును అంటే అర్థము, ఆయన రెక్కల క్రింద మనం లేనప్పుడు అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, మనకు పగ ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. వాటి ద్వారా జబ్బు వస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకుంటామో, దేవుని రెక్కల క్రిందకు వస్తామో, ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయిస్తామో, అప్పుడు మనలో మచ్చరం ఉండదు, తొలగిపోతుంది, కుళ్ళు తొలగిపోతుంది. అది మన ఎముకలకు బలం, మన ఎముకలకు బలం ప్రియులారు. అది నా పాపమును బట్టి నా ఎముకలలో కొంచెమైనను స్వస్థత లేదంటాడు కదా. నా పాపమును బట్టి నా ఎముకలలో కొంచెమైన స్వస్థత లేదు. ప్రియులారా, ప్రభువులోకి వచ్చినప్పుడు, ప్రభు రెక్కల కింద మనం ఉన్నప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యమునిచ్చెను. కాబట్టి ఆయన రెక్కల కింద ఆశ్రయము ఉంది, ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యము కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. తర్వాత చూడండి ఏముందో. రూతు గ్రంథం 2వ అధ్యాయం కూడా చదవండి. రూతు పుస్తకము రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుతారా? 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు. చాలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఏముంది? సేఫ్టీ ఉంది. సురక్షితంగా మనం ఉండగలం. రూతు మోయాబీరాలు. అది విగ్రహాలు పూజించే దేశం. అంటే నిజదేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. నిజదేవుడిని ఆరాధించని వారు, ఏది పడితే అది పూజించేవారు. ఇంతకుముందు ఆమె యెహోవా రెక్కల క్రింద లేదు. రూతు వేరే తన దేవతల రెక్కల క్రింద, తన దేవుళ్ళ రెక్కల కింద, ఈ లోక సంబంధంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న రూతు ఇప్పుడు ఎవరి రెక్కల కిందకు వచ్చింది? దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. యెహోవా రెక్కల క్రింద ఏమున్నదని చెప్పేసి చదివాం మనం అక్కడ. సురక్షితంగా ఉందువు. ఇలా ఆలోచన చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల క్రింద మనకు సేఫ్టీ ఉంది. సురక్షితంగా మనం ఉంటాం. ఎక్కడ దొరకదు మనకు ఈ సేఫ్టీ. ఈ భూమి మీద మనకు దొరికేది ప్రభువులోనే మనకు సేఫ్టీ. అందుకని రోమాపత్రికలో ఒక మాట ఏముంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదంటే అర్థము దే ఆర్ నౌ సేఫ్ అని. అక్కడ సేఫ్టీగా ఉన్నారు. రేపు చనిపోతే పరలోకం వెళ్తారు వాళ్ళు. భూమి మీద కూడా ప్రభు రెక్కల క్రింద వాళ్ళకి సేఫ్టీ ఉంది, ఆశ్రయం ఉంది ప్రియులారా, ఆశ్రయం. సురక్షితముగా ఉందువు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 63వ కీర్తనలోనే 63వ కీర్తనకు రండి. 63వ కీర్తన 7వ చరణం చదవండి. 63వ కీర్తన 7వ చరణం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. చాలండి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇందులో నాకు అర్థమైన అంశం ఏంటంటే, నీ రెక్కల చాటున శరణుజొచ్చి నేను ఉత్సాహధ్వని చేసేదను అంటే ఆనందము అని నేను పేరు పెట్టుకున్నాను. దీనికి ఆనందము దొరుకుతుంది. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము దొరుకుతుంది. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము దొరుకుతుంది. ఆయన రెక్కల క్రింద ఆనందము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నీ రెక్కల చాటున నేను శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఉత్సాహం అంటే ఆనందమేగా, ఉత్సాహం అంటే సంతోషమే కదా. ప్రభు రెక్కల క్రిందకు మనం వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు ప్రియులారా, ఆ సంతోషమే వేరు.
లోకములో ఉన్న ఆనందం వేరు, ఈ లోకం ఇచ్చే ఆనందం వేరు, నీ శాలరీ ఇచ్చే ఆనందం వేరు, నీ కుటుంబం ఇచ్చే ఆనందం వేరు, నీ బంధువులు ఇచ్చే ఆనందం వేరు, ప్రభు ఆనందం వేరు. ప్రభు ఇచ్చే ఆనందం వేరు. ప్రభు ఇచ్చే ఆనందం ఈ లోక పరిస్థితులను బట్టి ఉండదు. ప్రభు ఇచ్చే ఆనందం మనం కలిగి ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ మీద ఆధారపడి ఉండదు. ప్రభు ఇచ్చే ఆనందం ఏమీ లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావు ప్రభు రెక్కల చాటున ఉన్నప్పుడు. నీకేమి ఉండాల్సిన పని లేదు, ప్రభు రెక్కల చాటున. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. దేవుని వాక్యములో ఆనందించిన వారు కొంతమంది ఉన్నారు, కష్టమైన పరిస్థితుల్లో ఆనందించిన వారు ఉన్నారు. ఉదాహరణకి పౌలును మనం చూస్తాం. రోమా చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో నుంచే ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. దుఃఖములో ఉన్నవాడు ఆనందించుడు అని చెప్తాడు. అది ప్రభు ఇచ్చే ఆనందం అంటే. ప్రభు ఇచ్చే ఆనందం అంటే ప్రియులారా, అలాంటి ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. నిజంగా చాలా సందర్భంలో మనకు కావలసినవి మనం పొందవలసినవి పొందకపోతే చాలా దుఃఖంగా ఉంటాం, ఆనందంగా ఉండలేం మనం. కానీ ప్రభు రెక్కల కింద మనకు ఆనందము దొరుకుతుంది, ఆశ్రయము దొరుకుతుంది, ఆరోగ్యము దొరుకుతుంది. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. అదే యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. చూడండి, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు నొల్లకపోతిరి. ఇక్కడ చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండు రారలారా. యెరూషలేము ఏం చేసింది ఒకప్పుడు? ఎవరైతే యెరూషలేములో ప్రవచించారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, దేవుడు పంపించగా వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు లేదా వాక్యమును ప్రకటిస్తున్నారో, దేవుని మాటలు వినిపిస్తున్న ప్రవక్తలను ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపేస్తూ ఉన్నారు, ప్రవక్తలను చంపివేస్తూ ఉన్నారు, దుఃఖానికి కారణం చేస్తూ ఉన్నారు. రాళ్లతో కొట్టుచూ ఉండు వారు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును. కోడి తన పిల్లలను ప్రమాదము పొంచి ఉన్న సందర్భంలో కోడి తన పిల్లను రెక్కల కిందకి చేర్చుకుంటుంది కదా. అలాగ నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, అంటే నా రెక్కల క్రింద మిమ్మల్ని చేర్చుకున్నాను. ప్రమాదము పొంచి ఉన్న సందర్భంలో నేను మిమ్మల్ని నా రెక్కల క్రింద చేర్చుకున్నాను. కోడి తన పిల్లలు మేస్తూ ఉంటాయి, పైన గద్ద తిరుగుతూ ఉంటుంది, కాకో గద్ద తిరుగుతూ ఉంటుంది. అది చూడగానే కోడి తన పిల్లలు తన రెక్కల చాటుకు చేర్చుకుంటుంది. ఈ కోడి పిల్లలు కూడా రెక్కల చాటుకు వెళ్ళిపోతాయి. అది కోడి పిల్లలు బయట ఉన్నప్పుడు ఆ గద్దను చూసి నన్ను పట్టుకొని పోతుందేమని పరిగెత్తుకుంటూ తల్లి రెక్కల క్రిందకు వస్తుంది. ఇప్పుడు రెక్కల చాటున చేరి ఆ కోడి పిల్ల అట్ట తల బయట పెట్టి అంటుందంట గదతో, ఇప్పుడు రా చూద్దామంటుందట. ఏమంటుంది? బయట ఉన్నప్పుడేమో భయపడి పారిపోయి తల్లి రెక్కల చాటున దాగుకుంటుంది. దాగుకొని తల కొంచెం ముక్కు బయట పెట్టి, ఇప్పుడు రా చూసుకుందాం, ఇప్పుడు పట్టుకోపోగలవా నన్ను? వీళ్ళారా, అలాగా చేర్చుకుంటున్నాడు ప్రభు తన రెక్కల చాటున. నేను మిమ్మల్ని నా రెక్కల చాటున. ఇందులో నాకు అర్థమైందంటే ఆదరణ దొరుకుతుంది. ప్రభు రెక్కల చాటున ప్రమాద సమయంలో లేదా
దుఃఖ సమయంలో, కష్టమైన సమయంలో ఆయన తన రెక్కల చాటున దాచుకుంటున్నాడు. ఇందులో ఆదరణ కనపడుతుంది ప్రియులారా, ఆదరణ కనపడుతుంది. ఆశ్రయము ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, ఆనందము ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఆదరణ ఉన్నది. ప్రభు రెక్కల చాటున ఆదరణ ఉన్నది. ఈ భూమి మీద నిన్ను నన్ను ఆదరించేవాడు ప్రభువే. మనుషులు మనల్ని ఆదరించలేరు. మనుషులు మాటలు మాత్రమే చెప్పగలరు. ఆయనే మనల్ని ఆదరించేవాడు. అసలు ఆయనకు ఉన్న పేరేందో తెలుసా? గాడ్ ఆఫ్ కంఫర్ట్ అని ఉంది ఆయనకి పేరు. ఆదరించే దేవుడు, దీనులను ఆదరిస్తాడు. ఆదరించే ఆదరణకర్త అనే పేరు కూడా ఆయనకుంది. ఆదరణకర్త, ఆదరణకర్త. ఆయనే మనల్ని ఆదరించేవాడు. ఇబ్బందులలో, కష్టాలలో, బాధలలో, వ్యాధులలో సహోదరులారా, మనం ఆయన రెక్కల క్రిందకు వస్తే ఆయన మనలను ఆదరించేవాడుగా ఉంటాడు, ఆదరించేవాడుగా ఉంటాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఆయన రెక్కల కింద ఆశీర్వాదం కూడా ఉంది. ఆయన రెక్కల కింద ఆశీర్వాదం కూడా ఉంది. నేను ముగిస్తున్నాను. మరి ఆయన రెక్కల క్రిందకు మనం వచ్చామా? ఇంకా ఆయన రెక్కల క్రింద మనకి ఏమి దొరుకుతుందో ఇంతవరకు చూసాం కదా. నాకు ఆయన ఆశ్రయం అవసరమే లేదు, నేను ఫుల్ సౌండ్, నేను ఫుల్గా బాగానే ఉన్నాను, మంచి సేఫ్టీగానే ఉన్నాను, నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ నాకుంది, నేను ఎవరి ఆశ్రయం నేను కోరుకోదలుచుకోలేదు, నాకు ఎవరి ఆదరణ నాకు అవసరం లేదు, నాకు నా భర్త ఉంటే చాలు, నా భార్య ఉంటే చాలు, నా పిల్లలు ఉంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలు. ప్రియులారా, వాళ్ళు మనకు ఆశ్రయం ఇవ్వలేరు, వారు మనల్ని ఆదరించలేరు. ఈ మధ్య నేను ఎవరో ఒకరు నాకు ఒక షార్ట్ వీడియో పంపించారు. దాంట్లో చూశాను నేను. ఆయన అంటున్నాడు, ఇంకొక అతను ఇంటర్వ్యూ చేస్తున్నారు. దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న వేశాడు అతన్ని. దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకునే అంత టైం నా దగ్గర లేదు సార్ ఆయన చెప్తున్న సమయం. దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకునే అంత టైం నా దగ్గర లేదు సార్. నేను దేవుడు లేకుండా బ్రతకగలను సార్, మనుషులు లేకపోతే బ్రతకలేను అంటున్నాడు ఆయన. దేవుడు లేకుండా నేను బ్రతకగలను సార్, నేను ఇంతకాలం దేవుడు లేకనే బ్రతికాను సార్, మనుషులు లేకపోతే నేను బ్రతకలేను అంటే తన నమ్మకాన్ని మనుషుల మీద పెట్టుకున్నాడు. మనుషులే తనకు ఆశ్రయం అనుకుంటున్నాడు, మనుషులే తనకు ఆదరణ అనుకుంటున్నాడు. చూడండి ఎంత మోసంలో ఉంది ఈ లోకం. నేను మనుషులను నమ్ముకున్నాను సార్ అంటున్నాడు అతను. దేవుని గురించి ఆలోచించే అంత సమయం నా దగ్గర లేదు సార్, దేవుడు లేకుండా బ్రతకగలను కానీ మనుషులు లేకుండా నేను బ్రతకలేను సార్ అంటున్నాడు అతను. మీకు కావాలంటే తర్వాత పంపిస్తా చూడండి. ఆయన ఒక సినిమాలో మంచి ఫేమస్ విలన్, ఆయన మీకు అర్థమైపోతుంది ఈ పాటికే. మంచి ఫేమస్ విలన్, ఆయన చెప్తున్న మాటలు అవి నాకు పంపిస్తుంటారు నన్ను చూడమని. ప్రియులారా, దేవుడు లేకుండా, ప్రభు లేకుండా మనుషుల మీద ఆధారపడి మనం ఏమీ చేయలేం. కాబట్టి మరి ఆయన రెక్కల క్రిందకు వచ్చారా? రాలేదు ఇంకా. నీకు ఆరోగ్యం కావాలనా? దా ప్రభు రెక్కల క్రిందకు రా. నీకు ఆశ్రయం కావాలనా? ప్రభు రెక్కల క్రిందకు రా. ఆనందం, ఆదరణ కావాలనా? ప్రభు రెక్కల క్రిందకు రండి. ఇంకా ఎంతకాలం ప్రభువును నమ్మకుండా ఉంటాం? ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా, ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా, ఇంకా ఎంతకాలం నేను ప్రతి ఆదివారం వస్తున్నానులే అంటే కుదరదు. ప్రతి ఆదివారం నువ్వు వచ్చినా నువ్వు చస్తే నరకానికే పోతావు, పరలోకానికి పోవు. నువ్వు ఎప్పుడు పరలోకానికి పోతావో తెలుసా? ప్రభువును నమ్ముకుంటేనే, మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు మారు మనసు రక్షణ పొందితేనే పరలోకంలో చేర్చగలవు.
పిలుస్తున్నాడు ప్రభు, రండి ఆయన రెక్కల క్రింద ఆశ్రయము, నా రెక్కల క్రిందకి రండి అని ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. తీర్మానం చేసుకుంటారా? నేను ఈ సమయంలోనే ఆయన రెక్కల క్రిందకు వస్తాను, ప్రభువుని నమ్ముకుంటారని తీర్మానం చేసుకుంటారా? ఇంకా తీర్మానం చేయరా? మేము ప్రతి ఆదివారం పోతూ వస్తూ ఉన్నామలే, మమ్మల్ని ఏం అడగటం లేదనుకుంటున్నారా? ఆ రొట్టె రసం మిగలకూడదు, మొత్తం అయిపోవాలి. చాలా మిగిలిపోతుంది. మీ దగ్గరకు రొట్టె వస్తున్నప్పుడు మీరు పక్కకి ఇస్తున్నారు, ఇది మాకు అవసరం లేదని. ప్రభు రొట్టె మీకు అవసరం లేదా? ప్రభు ఆ ద్రాక్షరసం మీకు అవసరం లేదా? అంటే మీరు తినమంటే తింటామంటే అట్లా తినకూడదు. మళ్ళా ఎట్లా తినాలి? ప్రభుని నమ్ముకొని తినాలి, మారు మనసు పొందాలి, యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించాలి, రక్షణ పొందాలి. అప్పుడు మాత్రమే దాంట్లో పాలు పంపులు పొందాలి. ప్రియులారా, తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకొని ప్రభువును నమ్మి రక్షణ పొందవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను.